హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సక్సెస్ సిరీస్. ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు అందరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే 11 నెలల్లో 12,403 ఉద్యోగాల భర్తీ, సమర్థవంతంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ ప్రధాన పరీక్షలు, జనవరి నుంచి సాధించిన ప్రగతిపై టీజీపీఎస్సీ నివేదిక, చైర్మన్గా పదవి విరమణ చేసిన విశ్రాంత డీజీపీ మహేందర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ తుది ఫలితాల వెల్లడిలో కొత్త కమిషన్ 11 నెలల్లో చక్కటి ప్రగతి కనబరిచినట్లు టీజీపీఎస్సీ తెలిపింది. ఉద్యోగ పోటీ పరీక్ష సమర్థ నిర్వహణ, ఫలితాల వెల్లడి, పారదర్శకత, బయోమెట్రిక్ హాజరు, ఆటోమేషన్ ద్వారా తుది నియామకాల వెల్లడి కమిషన్లో పలు సంస్కరణలు తీసుకొస్తున్నట్లు పేర్కొంది. టీజీపీఎస్సీ చైర్మన్గా విశ్రాంత డీజీపీ మహేందర్ రెడ్డి నేతృత్వంలో కమిషన్ 2024 జనవరి నుంచి నవంబర్ వరకు 21 నోటిఫికేషన్ల కింద 12,403 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు వెల్లడించింది. ఈ మేరకు సోమవారం గత 11 నెలల్లో టీజీపీఎస్సీ సాధించిన ప్రగతి సంస్కరణలపై కమిషన్ నివేదికను విడుదల చేసింది. 7 ఏళ్లకు పైగా న్యాయ వివాదాల్లో చిక్కుకుపోయిన ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉద్యోగ ప్రకటనల సమస్యలను అధిగమించి తుది నియామకాలు పూర్తి చేశాం. తెలంగాణలో తొలి గ్రూప్ 1 ప్రకటన గతంలో వెల్లడించిన పలు సవాళ్లు ఎదుర్కోవడంతో రెండు సార్లు ప్రిలిమినరీ పరీక్ష రద్దయింది. ఈ నేపథ్యంలో గతంలో నోటిఫికేషన్లను రద్దు చేసి ఫిబ్రవరిలో కొత్తగా 563 పోస్టులతో ఉద్యోగ ప్రకటన జారీ చేసి ఆటంకాలు, అవాంతరాలు ఎదురుకాకుండా సమర్థంగా ప్రిలిమినరీ ప్రధాన పరీక్షలను పూర్తి చేశాం. 2025 ఫిబ్రవరిలోగా తుది ఫలితాలు వెల్లడించేందుకు వీలుగా మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతుందని కమిషన్ పేర్కొంది. కమిషన్ ప్రగతి సంస్కరణలు ఇలా పోటీ పరీక్ష నిర్వహణలో మరింత పారదర్శకత, విద్యావేత్తల సహకారం కోసం ఎంసెట్, లాసెట్, పీజీసెట్ లాంటి భారీ స్థాయిలో నిర్వహిస్తున్న యూనివర్సిటీలు, అకాడమిక్ సంస్థలతో కమిషన్ ఒప్పందాలు చేసుకుంది. పోటీ పరీక్షల్లో న్యాయ వివాదాలు వేగంగా పరిష్కరించేందుకు కమిషన్ ఫుల్ టైం లా ఆఫీసర్స్ నియామకం చేపట్టింది. 4 లీగల్ కన్సల్టెంట్లను నియమించింది. ఐటీ వ్యవస్థను మరింత పటిష్టం చేసింది. మానవ తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఫలితాల వెల్లడిలో ఆటోమేషన్ విధానం ప్రవేశపెట్టింది. ఈ విధానం అవలంబించడంతో సుదీర్ఘకాలం పట్టే గ్రూప్ 4 నియామక ప్రక్రియ కమిషన్ వేగంగా పూర్తి చేసింది. టీజీపీఎస్సీ ఫిబ్రవరి నుంచి నవంబర్ వరకు కమిషన్ కొత్తగా 5 ఉద్యోగ పరీక్షలు నిర్వహించగా ఇందులో గ్రూప్ 1 ప్రిలిమినరీ ప్రధాన పరీక్షలు, గ్రూప్ 3 వసతి గృహాల సంక్షేమాధికారులు 581, డివిజనల్ అకౌంట్స్ అధికారులు 53 పరీక్షలు ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్. ఒకే రోజు టెట్, నెట్ ఎగ్జామ్స్ డేట్లు మార్చాలని సర్కార్కు అభ్యర్థుల విజ్ఞప్తి. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ఒకే షెడ్యూల్లో జరుగుతున్నాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు అర్హత కోసం నెట్ను జనవరి 1 నుంచి 19 వరకు నిర్వహించనున్నట్లు తాజాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రకటించింది. రాష్ట్రంలో టీచర్ల పోస్టులకు అర్హత కోసం టెట్ పరీక్షను జనవరి 1 నుంచి 20 తేదీల మధ్యలో నిర్వహిస్తామని ఇటీవలే రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. దీంతో 2 పరీక్షలు ఒకే షెడ్యూల్లో ఉండడంతో అభ్యర్థులలో అయోమయం నెలకొంది. జాతీయ స్థాయిలో జరిగే పరీక్ష కావడం వల్ల పరీక్ష వాయిదా వేయడం కుదరదని, కాబట్టి రాష్ట్రంలో నిర్వహించే టెట్ను వాయిదా వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఈడి స్పెషల్ బీఈడి నోటిఫికేషన్ రిలీజ్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఈడి స్పెషల్ బీఈడి ఎలిజిబిలిటీ ఎగ్జామ్ 2024-25 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని, డిసెంబర్ 21 వరకు గడువు ఉందని వర్సిటీ అధికారులు ప్రకటించారు. అభ్యర్థులు వర్సిటీ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు. ఎలిజిబుల్ ఎంట్రన్స్ ఫీజుకు 1000 రూపాయలు ఉందని, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 750 రూపాయలు అని ఉంటుందని వెల్లడించారు. నెక్స్ట్ న్యూస్. రాష్ట్రంలో మిగతా ఉద్యోగాల ఖాళీని భర్తీ చేస్తాం. ఇప్పటికే ప్రతి నెల సగటున 5,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం. శ్రీధర్ బాబు తెలుగు వర్సిటీ వ్యవస్థాపక వేడుకల్లో పాల్గొన్న మంత్రి.
ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సర కాలంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ప్రతి నెల సగటున 5,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చామని చెప్పారు. ఏడాదిలో 50,000కు పైగా కొలువులు ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలోని ఖాళీలను భర్తీ చేసేందుకు కసరత్తులు చేస్తున్నామని చెప్పారు. సోమవారం బాచుపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో 39వ వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. దీనికి చీఫ్ గెస్ట్గా శ్రీధర్బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాంస్కృతిక రంగానికి సేవలందిస్తున్న శాంతా బయోటెక్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డికి విశిష్ట పురస్కారాన్ని అందజేశారు. అనంతరం శ్రీధర్బాబు మాట్లాడుతూ దేశ విదేశాలలో తెలుగు భాష, సాహిత్యం, లలిత కళ ఔన్నత్యాన్ని చాటుతున్న తెలుగు వర్సిటీ అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తుందని చెప్పారు. ఐటీ, ఫార్మా, సేవా రంగాల్లో ఉపాధి ఉన్న లలిత కళ రంగంలో కూడా ఉపాధి పొందేలా తెలుగు వర్సిటీ నైపుణ్య శిక్షణా కేంద్రంగా నిలిచినందుకు ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వం నుంచి యూనివర్సిటీకి టెక్నికల్ సహకారం అందిస్తామని చెప్పారు. విశిష్ట పురస్కారం అందుకున్న వరప్రసాద్ రెడ్డి వ్యక్తి కాదని, వైద్య రంగంలో అసమాన కీర్తిని పొందిన శక్తిగా నిలిచారని పేర్కొన్నారు. ఇది అంతర్జాతీయ వర్సిటీ. వీసీ తెలుగు వర్సిటీ రాష్ట్ర యూనివర్సిటీ కాదని అంతర్జాతీయ యూనివర్సిటీ అని వర్సిటీ వీసీ వెలుదండ నిత్యానందరావు అన్నారు. అమెరికా, మలేషియా, మారిషస్ తదితర దేశాలలో వర్సిటీ అనుబంధ సంస్థలు తెలుగు భాషా సాహిత్య వికాసానికి కృషి చేస్తున్నాయని తెలిపారు. డాక్టర్ వసంత ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మన సంస్కృతే తెలుగువారికి బలం, అస్తిత్వం అని పేర్కొన్నారు. వీటిని కాపాడుకోవడానికి తెలుగు వర్సిటీ అవసరమని, దానికి సర్కారు సహాయం కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ వి బాలకృష్ణారెడ్డి, వర్సిటీ రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగు వర్సిటీకి ₹1 విరాళం. తెలుగు వర్సిటీ ఏటా ఇచ్చే విశిష్ట పురస్కారాన్ని శాంతా బయోటెక్ వ్యవస్థాపకుడు కెఐ వరప్రసాద్ అందజేశారు. పురస్కారంతో పాటు ₹1,00,000 చెక్ను అందజేశారు. వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ యూనివర్సిటీలో మౌలిక వసతుల కోసం పురస్కారం నగదుతో పాటు ₹1,00,00,000 విరాళంగా ప్రకటించారు. ₹1,00,00,000 చెక్కును మంత్రి శ్రీధర్బాబు సమక్షంలో వర్సిటీ ఉపాధ్యక్షుడు నిత్యానంద్కు అందజేశారు.